హాయ్ అండి. నమస్తే అండి. సో, మనం యాక్చువల్‌గా సారీస్‌కి బ్లౌజెస్ స్టిచ్ చేసుకుంటాం కదండీ! స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనం హ్యాండ్స్‌కి అండ్ బ్యాక్ నెక్‌కి డిజైన్స్ పెట్టుకుంటాం. అలాగే ఫ్రంట్ నెక్ కూడా డిజైన్ పెట్టుకుంటాం. అలా డిజైన్ పెట్టుకోకుండా సింపుల్ సారీ అయినా, ఏదో కాస్ట్‌లీ సారీ అయినా డిజైన్ ఏం పెట్టుకోకుండా నార్మల్‌గా కట్టుకునేదానికి ఎంత తక్కువ కాస్ట్ సారీ అయినా సరే, ఏదైనా చిన్న డిజైన్ జస్ట్ లైట్‌గా సింపుల్‌గా పెట్టుకున్నా సరే, దాని లుక్కే మారిపోద్ది. సో, మీకు కూడా తెలిసిందే అది. సో, ఇదేంటంటే ఈరోజు నేను చూపించేది చాలా సింపుల్ సారీ. చాలా సింపుల్ సారీ. అలాగని పెద్ద కాస్ట్ కూడా కాదు. అది జస్ట్ ఒక 450 500 అంతే. కానీ ఆ సారీకి జస్ట్ లైట్‌గా వెనకాతల ఒక షేప్ ఇచ్చాను. ఆ షేప్‌తో ఆ సారీ లుక్కే మారిపోయిందనమాట. బ్యాక్ ఇచ్చాను. అలాగే ఫ్రంట్ కూడా ఇచ్చాను. ఫ్రంట్ కూడా ఫ్యాషనే కదా! సో, మరి రండి చూసేద్దాం ఈరోజైతే మరి ఏం చేద్దాము. సో, ఇదండి బ్యాక్. సో, యాక్చువల్‌గా బ్యాక్‌కి ఏంటంటే ఈ షేప్ యాక్చువల్‌గా. ఈ షేప్ రకరకాల షేప్స్ అయితే నేనైతే అప్‌లోడ్ చేశానండి. ఇది ఈ షేపు. అయితే ఈ షేప్ మనకు రావాలంటే ఏం చేయాలి? ఎలా కట్ చేయాలి? అనేది మనం చూద్దాం ఫస్ట్. సో, కటింగు, స్టిచ్చింగు సేమ్ వీడియో అండి. ఎందుకంటే ఇంకొకటే జస్ట్ 8 మినిట్సే కాబట్టి నేను ఒకే వీడియో కింద చేశాను. ఫస్ట్ మనం నెక్కకి 2.5 పెట్టుకుంటాం. భుజంకి 3 పెట్టుకొని నార్మల్‌గా మిగతా బ్లౌజ్ అంతా ఎలాగైతే మార్కింగ్ చేసుకుంటాం అలా మార్కింగ్ చేసేసుకుంటాం. పైని 2 ½ పెడతాం. అలాగే కింద 2 ½ మన అలాగే మనకి వెనకాతల డీప్ ఎంత ఉందో దాన్ని చూసుకొని నార్మల్‌గా పెట్టేసుకుంటాం కదండీ! పెట్టేసుకున్న తర్వాత పైకి యాక్చువల్‌గా పైనుండి అసలదనమాట. దానికన్నా కిందకి ఒక హాఫ్ ఇంచ్‌కి ఇంకో గీత లైన్ డ్రా చేశాను. ఎందుకంటే చెప్తాను నేను డిజైన్ కోసం అనమాట. యాక్చువల్‌గా దానిలో ఆ 2 లైన్స్ ఉన్నాయి కదా! దానిలో పై లైన్ మన కొలత అనమాట. యాక్చువల్‌గా నా బ్లౌజ్ కొలత అనమాట ఇది. సో, దీనికి మనం ఎలాగా కట్ చేసుకోవచ్చు అంటే ఈ 2.5 దగ్గర నుంచి పైనుంచి ఒక 2 ½ ఇంచెస్‌కి ఒక డాట్ అది అంత కొలత అక్కర్లేదండి యాక్చువల్‌గా. కానీ మామూలుగా కొత్తగా తెచ్చుకునే వాళ్ళకైతే 2 ½ అలా ఉంచేసి ఆ కిందకి పైనుంచి కిందకి పెట్టి జస్ట్ ఒక 1 ఇంచ్ అవతలకి పెట్టి ఒక డాట్ పెట్టాను. ఆ డాట్‌ని అక్కడ కలిపేసాను కదా! కలిపేసిన తర్వాత ఇక్కడ 2.5 లేదా 3 2 ½ ఇంచెస్ అయినా పెట్టొచ్చు. 3 ఇంచెస్ అయినా పెట్టొచ్చు. పెట్టిన తర్వాత ఇప్పుడు మనం షేప్ డ్రా చేసుకోవడానికి ఈ కింద నుంచి పైకి 2 ½ అయినా పెట్టొచ్చు. 3 అయినా పెట్టొచ్చు. పెట్టి ఆ డాట్ నుంచి మళ్ళీ ఒక 1 ఇంచు లేదా 1 ఇంచు లేదా 3/4 ఇంచు ఇంకా కొంచెం మనకు ఓపెన్ ఎక్కువగా ఉన్నా పర్వాలేదు అనుకుంటే 1 ½ ఇంచ్ వరకు కూడా డాట్ పెట్టుకొని రెండో డాట్ ఇప్పుడు ఆ రెండో డాట్‌ని నేను కలుపుతున్నాను చూసారు కదా! అలా కలిపేసి ఈ నెక్స్ట్ ఇది ఉంది కదా! దీన్ని రకరకాల డిజైన్స్ అయితే మనం చేయొచ్చు. ఇప్పుడు ఈ డిజైన్‌కి అయితే నేను చూపించాను కదండీ ఫస్ట్ డిజైన్ దీనికి ఇలా డ్రా చేసుకోవాలి. ఆ కింద లైన్‌కి డ్రా చేశాననమాట. కింద లైన్ డ్రా చేసిన తర్వాత ఈ కింద లైన్ ఏదైతే డ్రా చేశానో దానికి మధ్యలో ఒక డాట్ పెట్టి అక్కడి నుంచి ఇక్కడికి ఒక స్కాలప్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకటి స్కాలప్. రెండే స్కాలప్స్ కాబట్టి మనం హ్యాండ్‌తో డ్రా చేసేవచ్చు. లేదు కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే స్కేల్స్ ఉంటాయి కదా! స్కేల్స్ గాని లేదంటే మనం అట్ట తయారు చేసుకుంటాం కదా! అది గాని చేసుకోవచ్చు. నేనైతే అంచనాగా ఏసానండి. సో, ఇలాగొచ్చేసి షేప్ ఇలాగొచ్చింది కదా! సో, ఇప్పుడు మనం ఈ షేప్‌ని కట్ చేసేస్తే మనం ఫస్ట్ ఏదైతే షేప్ చూపించానో ఆ షేప్ అనమాట యాక్చువల్‌గా. సో, ఇప్పుడు మనం అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్. సో, కటింగ్ అనేది చాలా ఈజీ కదండీ. మనం ఎప్పుడైనా సరే ఏదైనా షేప్స్ ఎల్ షేప్ డ్రా చేసి ఎల్ షేప్ లోపల డ్రా చేసేయకూడదు. కొంచెం అవతలకి వెళ్ళాలి. లేదంటే మనకి షేప్ అసలు బాగోదనమాట. దగ్గరికొచ్చేసి షేప్ కనిపించదు. సో, ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు చేస్తే చక్కగా ఎలాంటి వాళ్ళకైనా సరే సరిపోద్దండి అది. సో, ఇప్పుడు అది లైనింగ్ అండ్ ఒరిజినల్ క్లాత్ ఆల్రెడీ జాయిన్ చేసేసాను. ఇంకా అదంతా చూపించట్లేదు. ఎందుకంటే టైం వేస్ట్ కదా! చేసేసిన తర్వాత చూసారు కదా! ఇప్పుడు బకరం చూపిస్తున్నాను కదా! అదే క్యాన్వాస్ షీట్ అంటాం మనం. దానికేంటంటే యాక్చువల్‌గా ఇది బకరం అంటారు. ఒక్కొక్కలా పిలుస్తారు ఇది. దీనికేంటంటే పలచగా ఉంటదిది. ఈ ఏదంటే షేప్ ఉంది కదా! ఆ షేప్ డ్రా చేయక్కర్లేదండి. అందుకే సింపుల్‌గా చేసేయవచ్చు. షేప్ కాకుండా ఈ యూ షేప్ లాగా చూసారు కదా! ఇలా యూ షేప్ వచ్చేలాగా యువతల వైపు అలాగే కిందకి కొంచెం 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా ఉంచుకొని ఈ షేప్ వచ్చినప్పుడు మీరు చూసారు కదా! ఆ షేపు కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత కింద లైనింగ్‌ని కూడా దానికి అటాచ్ చేసుకోవాలి. సో, లైనింగ్ మనకు అంత ముక్క మిగలదు కదండీ. ఇది యాక్చువల్‌గా మీటర్ లైనింగ్ తీసాను కానీ అంత ముక్క మనకు మిగలదు కదా! సో, అందుకని చెప్పేసి నేను జాయింట్లు అయితే ఏసాను చూసారు కదా! కింద మధ్యలో జాయింట్ కనిపిస్తుంది. కింద కూడా జాయింట్ ఏసాను. అంటే మిగిలిన ముక్కలు. ఎకండిగా ముక్కుంటే ప్రాబ్లమ్ లేదు. సో, ఈ లోపల వైపు కుట్టేసాను. బయట వైపు కూడా కుట్టేసి ఈ చిన్న ఫోల్డింగ్ కొంచెం ఎక్స్ట్రా ఇక్కడ కొలాకులు ఉండక్కర్లేదు. ఇక్కడ మాత్రం కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచి లైనింగ్‌ని ఇలా తిప్పేసుకొని కుట్టేసుకోవాలి. ఒకవైపు ఈ మధ్యలో దానికి అక్కర్లేదు. మధ్యలో జస్ట్ డైరెక్ట్‌గా కుట్టేసి ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకోవడమే. చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మనం ఎలాగున్న దాన్ని కింద బ్యాక్ సైడ్ కిందది బ్యాక్ అండి మనది. పైనే ఒరిజినల్ క్లాత్ కనిపిస్తుంది కింద బ్యాక్ పార్ట్‌కి. ఇప్పుడు దాని మీద మనం ఇలా పెట్టేసి అల్పిన్స్ పెట్టేసుకోవాలి. అల్పిన్స్ పెట్టేసుకొని ఆ షేప్ మీద డ్రా చేయాలి. కానీ అటువైపు ఉంటే షేప్ కనిపిస్తది కాబట్టి ఇలా రివర్స్ తిప్పేసుకోవాలి. రివర్స్ తిప్పేసుకొని ఇప్పుడు షేప్ మనకు కనిపిస్తుంది కదా! బ్లౌజ్‌కి ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా! సో, ఆ షేప్ మీద చూసారు కదా! ఇలా కుట్టేసిన తర్వాత ఇది ఒరిజినల్ క్లాత్ బయటికి కనిపిస్తుంది. లైనింగ్ కిందకుంది. ఈ సెంటర్ అనమాట. ఈ సెంటర్‌కి వచ్చేలాగా మధ్యలో పెట్టుకోవాలి. అంటే ఈ వైట్ వక్రానికి ఉండే సెంటర్ ఈ మధ్యలో సెంటర్‌కి పెట్టుకున్న తర్వాత
ఇప్పుడు అల్పిన్స్ పెట్టేసుకోవాలి మనం. అల్పిన్స్ పెట్టేసుకుంటే మనకి గొడవ ఉండదు అనమాట, అసలు కదలదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా నార్మల్గా అలవాటు ఉన్న వాళ్ళకైనా సరే అల్పిన్స్ పెట్టుకుంటే ఈజీగా అయిపోద్ది మన పని. ఇప్పుడు మనకి ఈ షేపు ఏదైతే ఉందో ఆ షేపు కుట్టాలి, కానీ మనకు షేప్ పైకి కనిపించట్లేదు కదా, ఇందాక చెప్పాను కదా అదే. సో ఇలానే మనం తిప్పేసుకోవాలి. తిప్పేసుకుంటే ఇప్పుడు మనకు షేప్ కనిపిస్తుంది కదా, షేప్ కనిపిస్తుంది కాబట్టి అదే షేప్ మీద కుట్టు వేసేయాలి. నీట్గా కుట్టు వేసేయాలండి ఆ షేప్ మీద. మనం అల్పిన్స్ పెట్టాం కాబట్టి అలా హెడేక్ ఉండదు. లేదంటే కొంచెం క్రాస్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది, లేదంటే సాగిపోయినట్టు, లేదా దగ్గరికి వచ్చేయవచ్చు, అలా రకరకాల ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో దానికోసమే అల్పిన్స్ మాత్రం పెట్టుకోవాలి. నాకు బాగా ప్రాక్టీస్ అయినా సరే నేను మాత్రం కుట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అల్పిన్స్ అయితే పెడతానండి. కొత్తగా నేర్చుకోవాలంటే ఖచ్చితంగా పెట్టాలి. సో తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉంది కదండి ఈ కింద పార్ట్, ఆ పార్ట్ని కట్ చేసేవాళ్ళు. ఆల్రెడీ ఒకవైపు కట్ చేస్తాను, రెండో వైపు కట్ చేయడం నేను చూపిస్తాను. అంటే సగం ముక్క కట్ చేశాను, సగం ముక్కని మిగతా చూపిస్తున్నాను. కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. షేప్లు కూడా ఎప్పుడు కూడా కొంచెం గాబర పడకుండా స్లోగా కట్ చేసుకోవాలి నీట్గా. ఎందుకంటే చిన్న తేడా వచ్చిందంటే షేప్ మొత్తం పోద్ది. ఆ తర్వాత ఇక్కడ ఏదైతే కరెక్ట్గా మధ్యలో ఉన్నాయో కార్నర్స్ చిన్న కటింగ్లు ఇచ్చుకోవాలి. అలాగే ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చుకోవాలి. అప్పుడు మనం ఏంటంటే బక్రం లోపలికి తిప్పేటప్పుడు మనకి ఇబ్బంది ఉండదన్నమాట. సో ఇప్పుడు మనం బక్రాన్ని ఇలాగా తిప్పేసుకొని పైన కుట్టు వేసేసుకోవాలి. చూసారుగా సగం తిప్పేసుకొని మనకు ఆ షేప్ కరెక్ట్గా రావడం కోసం నేను స్క్రూ డ్రైవర్ యూస్ చేస్తున్నాను. మీ దగ్గర పెన్ కానీ పెన్సిల్ కానీ ఏదైనా సరే, అంటే మనం మామూలుగా తిప్పేసినంత మాత్రం కరెక్ట్గా షేప్ వచ్చేది కదా, ఆ లోపలదంతా బయటికి లాగడానికి మనం అలాగా పెన్తో కానీ పెన్సిల్తో కానీ, స్క్రూ డ్రైవర్ అంటే నాకు ఆల్రెడీ మనకి ఏంటంటే మెషిన్ దగ్గర ఉంటుంది కాబట్టి నేను దాంతో అయితే లోపలికి ఇలా తోస్తూ కరెక్ట్గా షేప్ బయటకు వచ్చేలాగా, కరెక్ట్గా షేప్ వచ్చేలాగా, మనం ఏదైతే కట్ చేసామో ఆ షేప్ వచ్చేలాగా పైన ఇంకో కుట్టు కరెక్ట్గా నీట్గా కుట్టు వేసుకోవడమే. ఆ చిన్న చిన్న కటింగ్స్ ఇస్తేనే ఇది తిరిగేటప్పుడు కరెక్ట్గా తిరుగుతుంది, లేదంటే గజిబిజిగా వచ్చేసి అసలు బాగోదు. అందుకని ఖచ్చితంగా చిన్న చిన్న కటింగ్స్ అయితే ఇచ్చుకోవాలి. ఈవెన్ రౌండ్ నెక్ అయినా సరే ఇచ్చుకుంటే కరెక్ట్ తిరుగుతుంది. చూసారు కదండి చక్కగా ఈజీగా. ఇంకా బకరానికి షేపులు ఇవన్నీ ఏం చేయక్కర్లేదు, డైరెక్ట్గా బకరాన్ని రౌండ్ చేసేసి ఇలా కుట్టేసి ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేస్తే ఈజీగా అయిపోద్ది మనకి. సో ఈ షేప్ అనమాట మనకి వచ్చింది. యాక్చువల్గా ఇది సారీ అయితే చాలా సింపుల్ సారీ అండి, చెప్పాను కదా. సో దీనికి ఫ్రంట్ కూడా ఇలా వేసాను. ఫ్రంట్ కూడా ఫ్యాషనే కదా, ఒకప్పుడు అంటే బ్యాక్ హ్యాండ్స్ వేసేవారు, ఇప్పుడు ఫ్రంట్ కూడా వేసుకుంటారు కాబట్టి. సో ఈ ఫ్రంట్ దానికి కొంచెం ఆ బకరాన్ని ఎక్స్ట్రా ఉంచాను, అది వేరే వీడియో కూడా చేసానండి. ఎందుకంటే అంటే భుజాలు జాయింట్ చేసినప్పుడు ఎలా కలపాలి అనేది దానికోసం ఉంచాను. సో ఇదండి అసలు బ్లౌజు. యాక్చువల్గా లైటింగ్ వల్ల కొంచెం కలర్ అటు ఇటు మారుతుంది, నేనేం మార్చుకున్నాను, దానికి అదే మారుతుంది. ఏంటో మరి కలర్లో ఏదైనా మ్యాజిక్ ఉందో ఏంటో మరి, అంటే డబల్ దారం ఏదైనా ఏమో మరి ఒక్కొక్కలా కనిపిస్తుంది. ఒకటే వీడియోలో కలర్ అదే మారిపోతుంది, మేబీ ఏదో లైట్ అనుకుంటాను. సో అది ఇప్పుడు నేను చూపించింది ఫ్రంట్ అండి, ఇది సో బ్యాక్ అనమాట. చాలా అంటే చాలా ఈజీ. అలాగే ఫ్రంట్ కూడా నేను అప్లోడ్ చేశానండి, ఎలాగా కట్ చేయాలి ఏంటి అనేది. సో ఈజీగా అయితే చాలా ఈజీగా అయిపోయింది కదండి. నేను కుట్టేటప్పుడు కూడా జస్ట్ మహా అయితే 20 minutes పట్టింది ఏమంతా, మొత్తం బ్లౌజ్ అంతా బ్యాక్ షేప్కి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.